విశాల్ హీరోగా నటిస్తున్న సినిమా రత్నం ఫస్ట్ లుక్ పాటలు అవి రిలీజ్ అయినప్పుడే ఇది యాక్షన్ చిత్రమని అనిపించింది. ఇప్పుడు ట్రైలర్ రావడంతో స్టోరీపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఏప్రిల్ 26న థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ బాగున్నా ఇప్పుడు విశాల్ కామెంట్స్ అందరినీ షాక్ కి గురిచేస్తున్నాయి. మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశాల్ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ముఖ్యంగా తెలుగులో సక్సెస్ దక్కి సంవత్సరాలు గడిచిపోయాయి. మార్క్ యాంటోనీ తమిళంలో బ్లాక్ బస్టర్ అయింది, కానీ తెలుగులో మాత్రం ఫ్లాప్ గానే మిగిలిపోయింది. అందుకే రత్నం మీద బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. సింగం సిరీస్తో సూర్యకు కమర్షియల్ స్కేల్ పెంచిన దర్శకుడు హరితో చేతులు కలిపాడు. ట్రైలర్ రొట్టిగానే అనిపించినా అసలు కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుందని హామీ ఇస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే విశాల్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్లో పేరు మోసిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ రెడ్ జాయింట్ ఫిల్మ్స్. సాక్షాత్తు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి నేతృత్వంలో ఇది నడుస్తుంది. గత కొంతకాలంగా ఈ సంస్థ ఏకఛత్రాధిపత్య ధోరణిలో ప్రవర్తిస్తోందని పెద్దవాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఎవరు ఏమీ అనలేకపోతున్నారని మార్క్ యాంటోనీ టైంలో చాలా ఇబ్బందులకు గురి చేశారని ఓపెన్గా అనేశాడు. అంతేకాదు ఏప్రిల్ 26న రాబోయే రత్నంకు అడ్డంకులు సృష్టించినా ఆశ్చర్యం లేదని చెప్పుకొచ్చాడు. రెడ్ జాయింట్ మీద ఇంతకు ముందు ఎలాంటి ఆరోపణలున్నాయి కానీ ఎవ్వరూ మీడియాకు చెప్పలేదు. గత ఏడాది తమిళనాడులో వారసుడు టైంలో పోటీగా ఉన్న తెగింపుకు ఎక్కువ థియేటర్లు కేటాయించడం వల్లే తనకు అన్యాయం జరిగి దిల్ రాజు చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చిందని పలు కథనాలు వచ్చాయి. అప్పుడు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించింది రెడ్ జాయింట్. విశాల్ చెబుతున్న దాని ప్రకారం వాళ్ళు సృష్టిస్తున్న మోనోపోలీ వల్ల ఎందరో నిర్మాతలు రెవెన్యూ నష్టపోతున్నారు. ఎందుకొచ్చిన గొడవని ఇతర ప్రొడ్యూసర్లు మౌనంగా ఉన్నారేమో, కానీ నేను మాత్రం పోరాడతా అంటున్నాడు విశాల్. అన్నట్టు త్వరలోనే రాజకీయ ప్రవేశం కూడా చేయబోతున్నాడు. రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నితేష్ తివారీ దర్శకత్వంలో పౌరాణిక ఇతిహాసం రామాయణం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి సీత పాత్రలో నటించనుంది. ఇప్పుడు ఈమె రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అయింది. సౌత్ ఇండియాలో గ్లామర్ ని ఎక్స్పోజ్ చేయకుండా అందం అభినయం రెండూ చూపగల హీరోయిన్ ఎవరయ్యా అంటే ఒకప్పుడు సౌందర్య, ఇప్పుడు సాయి పల్లవినే గుర్తొస్తుంది. వచ్చిన ఆఫర్లన్నీ ఒప్పుకోకుండా కేవలం కథ నచ్చితేనే ఎస్ చెప్పే ఈ ఫిదా భాగమతి ఒక టైంలో చిరంజీవికి చెల్లెలిగా భోళాశంకర్ ఆఫర్ ఇస్తే నో అనేసింది. రీమేకుల్లో నటించననే కండిషన్ పెట్టుకున్న కేరళ కుట్టి అది ఎంత మంచి నిర్ణయమో తర్వాత రుజువు చేసింది. అయితే రెమ్యునరేషన్ పరంగా ఇప్పటి వరకు సాయి పల్లవి భారీగా తీసుకున్న దాఖలాలు మల్లువుడ్లోనూ అంతగా వినిపించలేదు. అయితే రణబీర్ కపూర్ సరసన సీతగా రామాయణంలో చేయబోయే పాత్ర కోసం 30 కోట్లకు పైగా పారితోషికం ఇవ్వచ్చనే టాక్ ముంబై మీడియాలో వినిపిస్తోంది. ఎలా చూసుకున్నా ఇది చాలా పెద్ద మొత్తం. దర్శకుడు నితేష్ తివారీ ఈ ఎపిక్ ని 3 భాగాలుగా తీస్తున్నారు. ఎంత టైం పడుతుందో చెప్పలేం. కనీసం 3-4 సంవత్సరాలు అవసరమని యూనిట్ టాక్. అలాంటప్పుడు నటించే ప్రతి ఒక్కరూ భారీగా కాల్ షీట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అంతకన్నా ఎక్కువ సమయం అవసరమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే సాయి పల్లవికి అంత మొత్తం ఇస్తారని వినికిడి. ఒకవేళ 30 కన్నా ఎక్కువైనా ఆశ్చర్యపోనక్కర్లేదని మరికొన్ని కథనాలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఇన్నేళ్లకు సాయి పల్లవి క్యాలిబర్కు తగ్గ క్యారెక్టర్ దొరికిందనే చెప్పాలి. సీతమ్మగా అంజలిదేవి నుంచి నయనతార వరకు ఎందరో ఆ పాత్రలో ఒదిగిపోయారు. కానీ కొందరే మర్చిపోలేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ బాలీవుడ్ రామాయణం అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతోంది. సరిగ్గా కుదిరితే చరిత్రలో చోటు సంపాదించుకుంటుంది.